వెనక నూరు తాలతో కట్టినది లోపలనా రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ. అయిపోయింది. వేదిక పరిచయం పెద్దలు చేస్తాను. నా కుడివైపు ఉన్న గారు కె రమణారెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్ష కార్యదర్శి, మదనపల్లిలో ఉంటారు. ఇటువైపు చంద్రశేఖర్ గారు ఎస్ఎస్ఎఫ్ పరియోజన ప్రముఖ ఇలా సంఘం పనులు కూడా చేస్తూ ఉంటారు. పల్లింది పల్లె పల్లె చేరంగా ధర్మగంగ కదలింది విల్లెల్లో పావనమగు శుభ సమయం వచ్చింది వేదములో నిండింది గీతలోన పండింది కలల్లోన కథల్లోన శుద్ధిలెన్నో నేర్పింది పల్లె పల్లె చేరంగా ధర్మగంగ కదలింది పల్లెల్లో పావనమగు శుభ సమయం వచ్చింది గుడిలోన గోవిందుడే గుడిసులోన గోవిందుడే పరమశివుని చైతన్యం ప్రతి చోట ఉందండి మానవుని మాధవునిగా మార్చుని అవతరించింది ఎల్లరికి సుఖము కోరు హయంద్వము తెచ్చింది పల్లె పల్లె చేరంగా ధర్మగంగ కదలింది విల్లెల్లో పావనమగు శుభ సమయం వచ్చింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ సమావేశము ముఖ్య అతిథిగా వచ్చిన రమణారెడ్డి గారు దేవాలయం పూర్వకాలం నుంచి అనాది కాలం నుంచి కూడా మన ప్రతి గ్రామంలో కూడా గుడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గుడి ఆధారం గుడితో ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఇంతకుముందు పూర్వం రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా గుడి, దాంతోపాటు నీటి సంబంధించిన వ్యవస్థ, అది చెరువు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రెండు ప్రధానంగా ఉంటుండేవి. ఒకటేమో నీరు వచ్చిన కారణంగా పంటలు అవి పండడము, దాని కారణంగా మనకి ఆహారము లభించడము, దాని ద్వారా మన జీవన వృత్తి, మన జ్ఞాన సంపద, మన యొక్క ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకి గుడి ద్వారా లభిస్తాయి.
ఈ విధంగా మన యొక్క పూర్వం నుంచి మన యొక్క జీవన పరంపర వస్తూ ఉన్నది. అంటే ప్రతి గ్రామంలో కూడా వీటితో పాటు ప్రధానంగా 4 ఆలయాలు ఉండాలి. ఒకటి దేవాలయము, ఇంకోటి విద్యాలయము, ఇంకోటి వైద్యాలయము, ఇంకోటి గ్రంథాలయము. కాబట్టి దేవాలయం యొక్క విశిష్టత మనకు తెలుసు. అదేవిధంగా గ్రంథాలయము మనకు సంబంధించినటువంటి ఏదైతే వేదాలు కావచ్చు, రామాయణ మహాభారతాలు కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, ఇవన్నీ మనం జ్ఞాన సంపద కోసం అవన్నీ మనకి ఉపయోగపడతాయి. అలానే ఆరోగ్య సమస్యలు వాటి పరిష్కారం కోసంగా వైద్యాలయాలు ఈ విధంగా ఉపయోగపడతాయి. ఇలా మన యొక్క జీవన విధానము, మన యొక్క జీవన పరంపర ఏదైతే ఉందో గుడి ఆధారంగా నిర్మితమైనది. ఇంత ముందు రోజుల్లో మనకి గుడి కేవలం ఆధ్యాత్మిక విషయాలతో పాటు విద్యా వ్యవస్థ కూడా అక్కడే ఉండేది. గురుకులాలు కావచ్చు, ఇవన్నీ కూడా గుడి కేంద్రంగా ఉండేది. అలాగే పశువులకు సంబంధించినటువంటి గోవులు, గోరక్షణ, తర్వాత వాటికి సంబంధించినటువంటి విషయాలు, తర్వాత గో ఆధారితమైనటువంటి వ్యవసాయం, ఇవంతా కూడా వస్తూ ఉండేది. అదేవిధంగా చాలా గుళ్ళలో అన్నదానం జరుగుతూ ఉండేది. ఆ గ్రామంలో కావచ్చు, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి వచ్చేవాళ్ళు కావచ్చు, ఆ యొక్క గుడి యొక్క సౌలభ్యం వాటి పరిస్థితిని బట్టి అన్నదానం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ గ్రామానికి సంబంధించిన అన్ని వ్యవస్థలు గుడి ఆధారంగానే జరుగుతూ వచ్చాయి. ఈ విధంగా మన వ్యవస్థలంతా, మన యొక్క జీవన విధానం అంతా కూడా గుడితో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థ రాను రాను మనకి విధర్ములు అయితే ఉన్నారో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన దేశం మీద దాడి చేస్తూ వచ్చినారు. అయితే మన చరిత్ర పుస్తకాలు అవన్నీ కూడా యుద్ధాలు లేకపోతే దాడులు అని చెప్పేసి కేవలము భూభాగాన్ని ఆక్రమించడము, లేకపోతే మన దేశం మీద యుద్ధం చేయడము అంటే అది ఇక్కడ ఉన్నటువంటి గుడులకు సంబంధించినటువంటి వ్యవస్థ మీద కూడా వాళ్ళ యొక్క ప్రభావం పడింది. చాలా గుళ్ళు మనల్ని నాశనం చేయడం కావచ్చు, గుళ్ళో ఉన్నటువంటి సంపద అంతా కూడా కొలగట్టడం కావచ్చు, తర్వాత గుడికి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి మన దేవాలయాలు ఉన్నాయో, శిల్పకళ ఉందో దాన్ని నాశనం చేయడము, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా పాత గుళ్ళు కానీ వెళ్ళినట్టయితే ఆ గుళ్ళకి సంబంధించినటువంటి చేతులు కావచ్చు, ముక్కులు, మొఖాలు అవన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మన దేవాలయాలను నాశనం చేసినారు, మన దేవాలయం నుండి ఆదాయాన్ని దోసుకున్నారు, తర్వాత దేవాలయాన్ని పడగొట్టినారు. ఈ విధంగా మన రాజ్యం మీద లేదా మన యొక్క మిగతా సంపదను దోసుకోవడంతో పాటు మన యొక్క జ్ఞానానికి, మన యొక్క ధర్మానికి ప్రతీకైనటువంటి దేవాలయ వ్యవస్థను కూడా వాళ్ళు ధ్వంసం చేయడం ప్రారంభించారు. దీని కారణంగా మన యొక్క సంపద అంతా కూడా మనం కోల్పోవడం జరిగింది. తర్వాత మన యొక్క పాఠ్య పుస్తకాల్లో కూడా ఎవరైతే విదేశీయులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు మన దేశం మీద ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని గొప్పగా కీర్తించడము, తర్వాత వాళ్ళ యొక్క చరిత్ర మనం చదువుకోవడము, మన దేశం కోసం, మన ధర్మం కోసం ఎవరైతే పోరాడినారో ఇవన్నీ కూడా పాఠ్యపుస్తకాలు లేని కారణంగా తర్వాత ఉన్నటువంటి వారందరికీ కూడా మన యొక్క ధర్మం కావచ్చు, మన యొక్క దేశం యొక్క విషయాలంతా కూడా తెలిసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దీని కారణంగా మనలో అనేకత లోపించడము, తర్వాత మన ధర్మం పట్ల విశ్వాసం సన్నగలడము, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితిలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క ప్రధానమైనటువంటి దేవాలయాలు ఏదైతే కేంద్రం అయితే ఉందో దీన్ని మనము పునర్నిర్మించుకోవడం కోసం, దీన్ని కాపాడుకోవడం కోసము మన యొక్క పెద్ద కార్యక్రమం మనం చేపట్టినాం. తర్వాత మన చాలా గ్రామాల్లో మనం గమనించినట్లయితే ఇతర మతం, ముఖ్యంగా క్రైస్తవులు మతం మార్చడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం చిన్న ప్రయత్నాల కారణంగానే మన గ్రామాలకు వస్తుంటారు, వాళ్ళు పాంప్లెట్లు ఇస్తుంటారు, తర్వాత మన గుళ్ళు ముందు కూడా వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. మనం ఎవరైనా ఒకరిద్దరు కానీ వాళ్ళని ఆపగలిగితే, మా గ్రామంలో లేకపోతే ఈ వీధులు ఎవరు లేరు క్రైస్తవులు, మీ హిందువులు అయితే మమ్మల్ని ఎందుకు మీరు మారుస్తున్నారు, లేకపోతే మీరు ఉంటే మీరు 24 గంటలు మీరు మీ యొక్క యేసును స్మరించుకుంటే మనమేమనం, మనకేం సంబంధం లేదు. కానీ మన దగ్గరికి వచ్చి ఏదో ఒక కారణం చెప్పి ఆరోగ్య సమస్యలో లేకపోతే ఇంకోటి అని చెప్పి మనల్ని మతం మారుస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అందరం ఒకటేలే వస్తే ఏమవుద్దులే అని చెప్పేసి చిన్న సురకరభావాన్ని కారణంగా ఆ ఊర్లో ఒకరో ఇద్దరు ముగ్గురు మారితే తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఒక చిన్న కూటమి లాగా పెడతారు. వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ఒకడే మారిందా, నీతో ఒకటి మీ బంధువులు మార్చవా, లేదు నీకు ఒక్కడికైనా స్వర్గం వచ్చేది, మిగతా వారికి నరకమా అని అలా విపరీతమైనటువంటి వాళ్ళని ఏమంటారు, వాళ్ళ యొక్క హిప్నాటిజం లాగా లేకపోతే ఆ విషయాలను చెప్పి వాళ్ళు వాళ్ళ బంధువుల్ని మిగతా వాళ్ళని నేను చాలా గ్రామాలు చూశాను. ఆ గ్రామంలో ఒక్కరు కూడా మారకుండా ఉంటే ఆ గ్రామం చాలా సంవత్సరాల నుంచి అలానే ఉండిపోయింది. అయితే ఆ గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురు మారిన తర్వాత అది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలకి దాదాపు 10 మంది 20 మంది సగం ఊరు మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
మన ధర్మానికి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ తర్వాత మనల్ని మతమార్చడం కోసం వచ్చినప్పుడు మనం ఆ విషయాలు వాళ్ళని అడగడము, తర్వాత ఇక్కడ ఎవరు లేరు, తర్వాత మనకు సంబంధించినటువంటి కరపత్రమో లేకపోతే పుస్తకం ఏదైనా రామాయణమో మహాభారతమో లేదా బొట్టు పెట్టడమో అవి చేస్తారంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నీది ఇచ్చినప్పుడు మేము తీసుకున్నప్పుడు మరి నా ఇస్తే నువ్వు తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ చిన్న ప్రయత్నాలు, మనం పెద్ద ప్రయత్నాలు చిన్న ప్రయత్నాల కారణంగా అలా గ్రామాల్లో మత మార్పిడిని మనము ఆపచ్చు. తర్వాత ఈ ఏదైతే ఇంతకుముందు ముస్లిమ్స్ మన దేశం మీద దండయాత్ర చేసి మన యొక్క దేవాలయాన్ని నాశనం చేశారో ఆ యొక్క పరంపర మధ్యకాలమో లేదా పూర్వకాలం నుంచో కాకుండా ఈ మధ్య కాలంలో అదే ధోరణిలో ఉన్నారు. వాళ్ళ సంఖ్య ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ హిందువుల యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి. నిన్న కాక మనం రాయచోట్లో మనం చూసాం. అయ్యప్ప స్వాములు వాళ్ళు గ్రామోత్సవం చేసుకుంటూ వస్తే ఆ మసీద్ దగ్గరకు వచ్చిన తర్వాత పోకూడదని చెప్పేసి అక్కడున్న అయ్యప్పలు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ బస్సు మీద దాడి చేయడము, వాళ్ళంతా వందలాదిగా రోడ్డు మీదకి రావడము, ఈ ర్యాలీ చేయడానికి లేదు, లేకపోతే జై శ్రీరామ్ అనే నినాదాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఏది మన అన్నమయ్య జిల్లాలో మన జిల్లాకు సంబంధించిన ముఖ్య కేంద్రమైన రాయచోట్లో. ఆ విధంగా ఒక 10-20 నిమిషాల్లోనే వాళ్ళు 100 మంది గుంపుకున్నారు. అయితే అయ్యప్పలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. దాని కారణంగా వాళ్ళు కూడా ఎక్కడ తగ్గలేదు. దీని కారణంగా పెద్ద విషయం అవుతుందని పోలీసు వాళ్ళు వచ్చి సర్దుబాటు చేసేసి పంపించారు. తర్వాత దానికి నిరసనగా తర్వాత రోజు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అంటే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ దేశంలో మనం ద్వితీయ శ్రేణి పౌరులాగా మిగిలేటువంటి పరిస్థితి ఉంది. మన హక్కులు మనం కాపాడుకోవడం కోసము మనం మిగతా వాళ్ళని దేవుడిచ్చేటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది. మిగతా చాలా దేశాలు ఉన్నాయి, అవన్నీ చాలా వాళ్ళు సొంతంగా నిర్వహించుకుంటున్నారు. కాబట్టి మన ఆదాయం ఏమో ప్రభుత్వం తీసుకుంటుంది, మిగతా వాటికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి మిగతా వాళ్ళకి ఇస్తుంది, తర్వాత ముల్లాలకి తర్వాత పాస్టర్లకి జీతాలు వాటికి కూడా ఖర్చు పెడుతుంది. మన దేవాలయం మన హిందువులు ఏవైతే ఉన్నారో భక్తితో సమర్పించేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం పరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన దేవాలయం మనము నిర్వహించుకునేటువంటి పరిస్థితి లేకుండా క్రమేణా అవి రాజకీయ జోక్యంతో ఆ విధంగా రావడము. తర్వాత ఈ దేవాలయం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కమిటీలు ఏదైతే ఉన్నారో వాళ్ళు హిందూ ధర్మం పట్ల నిష్ఠగా ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే ఈ ధార్మిక కార్యక్రమాలు పాల్గొనే వ్యక్తులు కాకుండా రాజకీయ నాయకుల యొక్క పునరావాస కేంద్రాలుగా రావడము. తర్వాత వాళ్ళు అక్కడ విపరీతమైనటువంటి టికెట్ల ధరలు కావచ్చు, రకాల టోల్ గేట్లు కావచ్చు, విపరీతంగా అంటే ఒక భక్తుడు గుడికి పోవాలంటే దాదాపు 1000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ విధంగా గుడికి పెద్ద గుళ్ళకి వెళ్ళేటువంటి ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే గుళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి సామాన్య హిందువుకి లేకుండా పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకున్నారు. చిన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అక్కడ పూజారి కావచ్చు, లేకపోతే అక్కడ ధూపదీపం కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టేదానికి కనీసమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద దేవాలయాలు ఎక్కువ సంపద ఏవైతే ఉందో అది హిందూ దేవాలయాలకి మిగతా దేవాలయాలకి మన ధార్మిక విషయాలకి ఖర్చు పెట్టాలంటే ఏదైతే చేయాల్సిన ప్రభుత్వము దీన్ని పక్కదారి మళ్ళించింది. మనం చాలా దేవాలయాలు మనం గమనించినట్లయితే ఆ దేవాలయాల్లో ముఖ్యమైన దేవాలయాల్లో అన్ని మతస్థులు, వేరే మతస్థులు కూడా దాంట్లో ఉద్యోగస్తులుగా చేరడము. తర్వాత ఆన కాపాడుకోవడం ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన 2025 సంవత్సరం జనవరి 5వ తేదీన విజయవాడలో లక్షలాది మంది హిందువులతో హైందవ శంకారం హిందువులందరూ కూడా ఒకసారి రోడ్డు మీదకి వచ్చి గర్జిస్తే ఎలా ఉంటుందో ప్రభుత్వానికి కావచ్చు, మిగతా ఏదైతే మన మీద రకరకాల దాడులు చేసి మనల్ని మన గుడుల దగ్గర ఇబ్బందులు పెడుతున్నట్టు వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేయాలని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హిందువులు అందరూ కలిపి పెద్ద కార్యక్రమం ఎప్పుడు చేయాలి అని మన గుడ్లకి ఎదురుగా చిన్న మన ఉత్సవాలు అయితే ఏ ఊరికి ఆ ఊరి జాతరలు అవి చేసుకుంటున్నాం. కాబట్టి అది గ్రామ జాతరలు అవి చేసుకుంటున్నాం. కానీ హిందూ జాతర జరగబోతున్నది జనవరి 5వ తేదీన. కాబట్టి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా చైతన్యం చేసి ఈ విషయాలు వాళ్ళకి తెలియజేసి, కాబట్టి హిందువులు ఒకసారి గర్జిస్తే ఎలా ఉంటుందో, విజయవాడ మహానగరము దద్దరిల్లిపోతే మిగతా ప్రభుత్వాలు ఎలా మేల్కొంటాయి, అదేవిధంగా మన ఏదైతే చిన్న దేవాలయాలు దాడులు చేసి మన విగ్రహాలు ధ్వంసం చేసి ఈ వీళ్ళందరూ కూడా కలుపు కలుగుతుంది. మన సంఖ్య మనం ఐక్యత లేని కారణంగా వాళ్ళు కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఒకసారి రోడ్డు మీదకి వస్తున్నారు. మనము సంఖ్య చాలా పెద్దది కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు ఉండిపోతున్నాం. కారణం ఏంటంటే మనం పోతే మనం ఒక్కరమే, మన వెనకాల ఎవరు లేరే, మనకి ఇబ్బంది అవుతుందని, నాకెందుకులే అనేటువంటి భావన ఉన్న కారణంగానే వాళ్ళు కొద్దిమంది అయినప్పుడు కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని మనకేం ఇబ్బంది లే. కాబట్టి గతంలో మనం చాలా సంవత్సరాల ముందు చూసాం
మన యొక్క రథాలు తగలబెట్టడము, గుళ్ళ మీద దాడులు చేయడము, విగ్రహాలు ధ్వంసం చేయడము, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ జరుగుతూనే బాధపడుతున్నాం. తిరుమల సంబంధించిన విషయాల్లో కూడా లడ్డు కల్తీ సంబంధించిన విషయంలో కూడా మనందరినీ చాలా బాధ పెట్టింది. కాబట్టి తిరుమలలో కూడా చాలామంది వేరే మతస్థులు అక్కడ ఉద్యోగస్తులుగా ఉన్నారు. వాళ్ళని తొలగించబడి మనం చాలా రకాలైన కార్యక్రమాలు చేశాం. కానీ ప్రభుత్వాలు స్పందించారు. ఎప్పుడు స్పందిస్తాయి? మనమంతా ఒకసారి రోడ్డు మీదకి వచ్చి, అంటే ఇళ్లలో గుళ్ళలో నుంచి రోడ్డు మీదకి వచ్చి మన యొక్క శంకారావాన్ని, మన యొక్క ఐక్యతని మనం చాటుకున్నప్పుడు అప్పుడు ప్రభుత్వాలు అయినా సరే, ఇంకొకరైనా సరే వాళ్ళకి భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, అన్నీ గుర్తొస్తాయి. ప్రజాస్వామ్యంలో కర్ర నోటిది పెత్తనం. కాబట్టి మనం ఎక్కువ మంది ఎక్కడైతే గుమిగూడతామో, ఎక్కువ సంఖ్య ఉంటుందో అన్ని మిగతా వాళ్ళందరూ కూడా, అది రాజకీయ పార్టీలు కావచ్చు, మిగతా సమాజం కావచ్చు, అందరు కూడా మనం అంటే ఏదో తెలుస్తుంది. దానికోసంగా అందరినీ చైతన్యం చేయడం కోసంగా ఒక పెద్ద కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నది. దానికోసం మీ అందరికి కరపత్రం వచ్చింది. ఆ కరపత్రంలో 10 రకాలైన డిమాండ్స్ ఉన్నాయి. మన దేవాలయాన్ని మనం స్వంతంగా నిర్వహించుకోవడం కోసంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి. అన్యమతులు అంటే ఎవరు? క్రిస్టియన్లు లేదంటే ముస్లిమ్స్. వాళ్ళు మామూలుగా పోయి వాళ్ళకు లాభం కావాలా, లెక్క సంపాదించాలా. మన దేవాలయం ఎట్లన్నా పోనీ, అది ఎట్లన్నా అపరిచితగా ఉన్నాయి. దేవాలయాలన్నిటినీ పూజ, ప్రసాదము, కైంకర్య సేవలన్నిటినీ అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి. దీన్ని ఉల్లంఘించిన పాల్పడిన దోషులకు కఠిన శిక్ష విధించాలి. ఇప్పుడు నేను జరిగింది కదా తిరుపతిలో, ఆడ ఎవరు అన్యమతస్తుడు ఉంటేనే వానికి నాకేం చేస్తాడులే ఈ దేవుడు, ఆ దేవుని పైన నమ్మకం లేని వాడిని ఉద్యోగంలో పెట్టుకుంటే అట్లుంటుంది. దానికోసం అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా హిందువులు మాత్రమే ఉండాలి. ఇప్పుడు కసునుకే దానికి వీళ్ళకంతా ఉన్నారు కదా, తిరుపతిలో ఉన్నారు, దాంట్లో క్రిస్టియన్ ఎక్కువ ఉన్నారు. మనం చేసే పనులన్నీ వాళ్ళు ఏదో విధంగా చెడగొడతారు. కనీసం పూలు కట్టే దాంట్లో కూడా సేవలు ఉండాలి. వాళ్ళు ఉండకూడదు అని వాళ్ళు ఇది డిమాండ్. దేవాలయ ట్రస్ట్ బోర్డులో రాజకీయ పార్టీలకు ప్రమేయం లేని హిందూ దైవ భక్తులు మాత్రమే ఉండాలి. చేసిన నమూనా విధి విధానాలు అమలు చేయాలి. ఇప్పుడు ధర్మాచారులు అంటే 10 మంది ట్రస్ట్ ఉంటారు కదా ఈ దేవాలయానికి, వాళ్ళు ఏమి చెప్తే దాన్ని తయారు చేసుకోవాలి. 10 మంది కలిసి ఒకడే చెప్పింది చేయకూడదు. అది ఎప్పటికీ దేవాలయ పరిసరాల్లో దుకాణాలన్నీ హిందువులు మాత్రమే కేటాయించాలి. ఇప్పుడు దేవాలయం ఉండదే, సుట్టిగారు మత్సంగా సాహిబులు ఉంటే వాళ్ళు ఎట్లయినా చేసేస్తారు. వాళ్ళు చేసేటివి వాళ్ళు అమ్మే వస్తువులు ఏదో విధంగా వాళ్ళకి కావాల్సిన డబ్బులు. మనకు కూడా వచ్చిండేది ఏమంటే వాళ్ళ తాను పోయి కొంటాం, మన వాళ్ళ తాను పోయి కొనం. అందుకే మన హిందువులంతా మన వాళ్ళ తాను కొంటే వాళ్ళ తాను ఉండేది ఇదైపోతుంది. నిన్న ఒక సంఘటన జరిగింది. ఎక్కడ? వీకోట్లో మసీదు పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఉండే ముసలోళ్ళు 2 ఉన్నారు, ఓ పాప ఉంది. రోజు క్రికెట్ ఆడము, ఆ బాల్తో కొట్టడము. ఏమని కారణం అంటే, మీరు వెళ్ళిపోండి లేకుండా, మీరు చుట్టుకారం ఉండకూడదు, వెళ్ళిపోండి. లాస్ట్కి దిక్కు తెలియక అందరూ వచ్చేసినారు. అందరూ వచ్చి సాయిబులు అందరూ వచ్చి వాళ్ళు కొట్టి తరిమేసినారు. అది అట్లబడి అందరికీ తెలిసిన తర్వాత వీకోటకు మొత్తం చుట్టికారం ఉండే పల్లెల్లో అందరూ వచ్చి పడినారు. బడి ఏం చేసినారు, బాగా అదరగొట్టేసినారు, మసీదులే ఓనికండి చేసినారు. ఆ మసీదు కట్టిన స్థలం ఎవరిదే? హిందువులది. దాన్ని చేసిన తర్వాత ఇంక మళ్ళీ రాజీకి వస్తారు, వాళ్ళు కాలబేరం ఆడతారు ఏదో ఒకటి, మళ్ళీ మన వాళ్ళు ఇసిపెట్టేస్తారు. ఇసిపెట్టినాక అంతా నిర్ణయం చేసినారు, సాయిబుల్తాను ఏది కొనకూడదు. చుట్టుకారం ఉండే పల్లెలు అంతా మండల హెడ్ క్వార్టర్లో సాయిబుల్తాను ఏది కొనకూడదు, మనం తీసుకోకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు. ఏం నిర్ణయమో చూడు. ఆ నిర్ణయం చేస్తే మళ్ళా బేరానికి వచ్చినారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఎవరు ఏం తీసుకోవడం లే, వాళ్ళు తను కొనడం లే, అన్నీ పెడతారు వాళ్ళు. దేవాలయ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులు వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఈ దేవాలయానికి దేవుని భూమి ఉండదో లేదో మనకు తెలీదో. దేవాలయ భూములు ఉండేతానా, వాళ్ళు ఊర్లలో ఉండేతానా, కదిరిలో నడి సెంటర్లో ఉండదు. వాడు చికెన్ సెంటర్ పెట్టినాడు. ఒక బ్రాహ్మణుడు హరివర్ధన స్వామి అని వచ్చినాడు. ఆయన మొత్తం ఖాళీ చేయించేసినాడు. ఆయన ఒక్కడే. వాళ్ళందరూ కూడా పోనీలే అంటారు. పెద్దది బిల్డింగ్ కట్టేసి ఇప్పుడు బాడీకి ఇచ్చినాడు. హిందువులకు మాత్రమే బిల్డింగు. హిందూ సమాజంపై, హిందూ ఆలయాలపై ఉన్మాద కుట్రపూరితంగా దాడులు నిర్వహిస్తున్న విధర్మీయులు, విద్రోహులను ప్రభుత్వం గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి. హిందూ దేవాలయ భూముల్లో అన్యమతస్థుల ద్వారా అక్రమంగా నిర్మించబడ్డ కట్టడాలను వెంటనే తొలగించాలి.
దేవాలయ ఆలయంలో కేవలం ధర్మ ప్రచారానికి మాత్రమే ఉపయోగించాలి. ప్రజా ప్రయోజనాలు కార్యనిర్వహణకు ఉపయోగించరాదు. మీ ఊర్లో ఎన్ని మసీదులు ఉన్నాయన్నా?